దేశీ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? హాయ్ హలో నమస్తే పీపుల్, వనకం ಎಲ್ಲರಿಗೂ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం దేశీ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ ఫుల్గా వాటర్ తీసుకోండి అండ్ ముళ్ళు వంకాయలు తీసుకున్నా అనమాట. ఇక్కడ నేను 9 నుంచి 10 వరకు కొత్తిమీర, పుదీనా తీసుకున్నా అండ్ వెల్లుల్లి, పొట్టు ఒలిచిన వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి అండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నా. ఇక్కడ నేను మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ గరం మసాలా, ఇక్కడ గరం మసాలాలో చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా తీసుకున్నా అనమాట. అండ్ చిన్న టీ స్పూన్ అంతా పసుపు తీసుకోండి అండ్ ఒక కప్ ఆఫ్ పల్లీలు తీసుకోండి. ఇక్కడ నేను 10 నుంచి 9 వంకాయలకి క్వాంటిటీ చెప్తున్నాను. మీరు మీ క్వాంటిటీ లెవెల్ని బట్టి ఈ స్పైసెస్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని పల్లీలు తీసుకున్నాం కదా, ఒక కప్పెడు పల్లీలు. ఆ పల్లీలు బాండీ వేడయిన తర్వాతకి అందులో వేసేసి మంచిగా ఫ్రై చేయండి. లైక్ పచ్చి వాసన వస్తే పల్లీలు టేస్ట్ అంత రాదనమాట కర్రీ అనేది. కాబట్టి అక్కడే గ్యాస్ స్టవ్ దగ్గర ఉండి అలా మిక్స్ చేస్తూ నీట్గా వేయించుకోండి. ఇక్కడ ఒక్కటే ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఈ మిగతా కర్రీ అంతా ఈజీగా క్విక్గా అయిపోతుంది. లైక్ పల్లీలు మాడిపోయినా టేస్ట్ రాదు అండ్ అట్ ద సేమ్ టైం పల్లీలు పచ్చిగా ఉన్న టేస్ట్ రాదు. మనం ఏంటంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాతకి మిక్సీ జార్లో ఆ పల్లీలు వేసేసుకొని, మనం గరం మసాలా తీసుకున్నాం కదా, ఆ గరం మసాలాను కూడా వేసేసుకొని, వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అండ్ కొత్తిమీర, పుదీనా కూడా అందులో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అవ్వాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమంని పక్కకు పెట్టేసుకొని ఇంతకుముందు మనం బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా, ఆ బౌల్లో కొద్దిగా ఉప్పు వేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయ కట్ చేసుకోవాలన్నమాట. బుడని తీసేయండి, కొద్దిగా బుడం పెట్టుకోండి. వంకాయకి మంచి టేస్ట్ ఇస్తుంది. అది కూడా మనం తినము బట్ టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట మన కర్రీలోకి. సో 4 ముక్కలుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అండ్ లోపల ఏమన్నా పుచ్చు కానీ పురుగు కానీ ఉందేమో అని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్లో సాల్ట్ వేసా సో దట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయలు అని చెప్పేసి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆయిల్ బదులు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనం మిశ్రమంని స్టఫ్ చేస్తాం కదా వంకాయ లోపల, ఆ వంకాయ లోపలికి ఆయిల్ వెళ్ళి మంచిగా వంకాయ మగ్గేటప్పుడు అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఆయిల్ అనేది హెల్ప్ చేసి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట వంకాయ తినేటప్పుడు. అందుకే ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకుంటారనమాట మిశ్రమంలో. సో ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా ఆ స్పైసెస్ అన్నీ ఆ పేస్ట్కి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. ఇక్కడ మీరు వేరే బౌల్ యూస్ చేస్తా అంటే యూస్ చేయండి. నేను మిక్సీ జార్లోనే కలిపేసుకుంటున్నా, మళ్ళీ ఎందుకు అన్ని బాండీలు అవుతాయి, మనమే కడుక్కోవాలి కదా అని చెప్పేసి. సో మంచిగా మిక్స్ చేసుకుంటున్నా అనమాట. ఉప్పు, కారం, పసుపు అంతా ఆ పేస్ట్కి అంతా పట్టేటట్టు. ఎందుకంటే కొంచెం పేస్ట్ హార్డ్గా ఉంటుంది కదా, మంచిగా మిక్స్ చేసుకుంటేనే మిక్స్ అవుతుంది అనమాట. దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ వంకాయ లోపల నేను కలుపుకున్న మిశ్రమంనంతా లోపలికి పెట్టి స్టఫ్ చేస్తానన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా వంకాయకి లోపలికి వెళ్ళేంత వరకు మంచిగా స్టఫ్ చేయండి. ఎంత మంచిగా మీరు స్టఫ్ చేసుకుంటారో వంకాయకి అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మంచిగా లోపలికి వెళ్ళేంత వరకు ఆ మిశ్రమంని స్టఫ్ చేయండి. సో అన్ని వంకాయలకి ఇలా మంచిగా స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మిశ్రమం ఉంటుంది కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం అందులోనే బాండీలోనే వేసేయండి. ఏ బాండీలో అయితే కుక్ చేసుకుంటారో మీరు అదే బాండీలో ఇలా స్టఫ్ చేసేసేయండి. నేను మిగతా ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా కదా, ఆయిల్ కూడా వేసేసిన తర్వాతకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా అనమాట నేను ఇక్కడ. మీరు ఇక్కడ వాటర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. మీకు పల్చగా కావాలి అంటే గుత్తి వంకాయ కొంచెం పల్చగా ఇష్టపడతారు కొంతమంది, పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు మాకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం
వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ మీడియంలో కావాలన్నమాట. అంత పల్చగా వద్దు, అంత చిక్కగా వద్దు, కాబట్టి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి. ఇంకా మీ ప్రెజెన్స్ ఇక్కడ ఏం అవసరం లేదనమాట. మీరు ఇక్కడ అంతా స్టఫ్ చేసేసి వాటర్ వేసేసి పెట్టేశారనుకోండి, ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలిపోయి అదే మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో అలా ఒక 10 to 15 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసి వదిలేసేయండి. మిడిల్లో ఒక్కసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. అలా మంచిగా అంటే మీకు క్వాంటిటీ అండ్ ఐ మీన్ ఏమంటారు, ఆ చిక్కదనం చాలు అనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ అయిన తర్వాతకి ఆయిల్ పైకి తేలిన తర్వాతకి వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదు మాకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం గ్యాస్ పైన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా నాకు ఇంకా చాలు ఇంత చిక్కగా అని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. కర్రీ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై దిస్ అండ్ లెట్ మీ నో. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించింది? దేశీ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఇలా చేయండి. మన ప్రెజెన్స్ ఎక్కువ గ్యాస్ స్టవ్ దగ్గర అవసరం లేదనమాట ఈ కర్రీకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఈ వీడియోలో నేను కర్ణాటక దేశీ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుంటారో మాత్రమే చూపించాను సింపుల్గా. కానీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో నేను తెలంగాణ స్టైల్ అండ్ ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుంటారో అనేది కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలంటే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూసేస్తారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.